పెట్టుబడిదారులకి డార్లింగ్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన అంత ప్రియమైన వారు మరి ఎవరు ఉండరు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు అందుకని చంద్రబాబు గారి సర్కార్ని కోరుకున్నారు. దానికి అనుగుణంగానే అనేక మార్పులు చేసుకొస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరొక అద్భుతమైనటువంటి ఛాన్స్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇచ్చేలాగా భూ యజమానులతో చేసుకునే అభివృద్ధి ఒప్పందం, డెవలప్మెంట్ అగ్రిమెంట్. దీంట్లో సేల్ కమ్ జీపీఏ కింద 4% వరకు చెల్లించాల్సిన స్టాంప్ డ్యూటీని 1% తగ్గిస్తే నిర్ణయం తీసుకున్నారు. ఈ స్టాంప్ డ్యూటీని వైసీపీ టైంలో పెంచారు. భూ యజమానులు బిల్డర్ల మధ్య జరిగే ఒప్పందాలు, ప్లాట్ల కేటాయింపు నిష్పత్తి, ఇతర షరతులు. అంటే మనకి ఒక ఎకరం పొలం ఉందనుకోండి, 4,800 గజాలు అనుకోండి. ఎవరికైనా రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఇచ్చేటప్పుడు ఆ 4,800 గజాల్లో ఒక 4 అపార్ట్మెంట్లు వేసాడు అనుకోండి, దాంట్లో ఒక 100 ప్లాట్లు వేసాడు అనుకోండి, అందులో ఇన్ని మనకి ఇన్ని వాళ్ళకి అని చెప్పేసి రాసుకుంటారు. అంటే మనకి భూమి ఇచ్చినందుకు గాను 40% మనకి, వాళ్ళకి 60%, లేకపోతే మనకి 60%, వాళ్ళకి 40%, ఇదంతా రాసుకుంటారు అనమాట. ఇట్లా రాసుకునేటప్పుడు అది రిజిస్ట్రేషన్ చేస్తే ఉండేటటువంటిది రేటు ఎక్కువ ఉండేది. దాన్ని 1% తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఈ జరిగే ఒప్పందాలను అనుసరించి 1% నుంచి 4% వరకు ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు మారుస్తా నిర్ణయం తీసుకున్నారు. స్టాంప్ డ్యూటీ కింద వసూలు చేస్తుంటే సేల్ కమ్ జీపీఏ విధానంలో భూ యజమాని నుంచి పొందిన ఆస్తి విలువను బట్టి 5% వరకు స్టాంప్ డ్యూటీని చెల్లించాల్సి వచ్చేది. వైసీపీ పాలనలో 2021 ఇచ్చిన ఉత్తర్వులు అనుసరించి వసూలు సాగుతున్నాయి. దీనివల్ల ఆర్థిక భారం పెరిగినట్టు నరెట్కో క్రెడాయిల్ నుంచి అందిన విజ్ఞప్తులను కూట ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఈ స్టాంప్ డ్యూటీలు 1% తగ్గిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు. స్టాంప్ డ్యూటీని తగ్గించడం వల్ల నిర్మాణదారులు, ప్లాట్ల కొనుగోలుదారులు ఆర్థికంగా ఉపశమనం కలుగుతుంది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని భావిస్తున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా జరిగే భూ వినియోగ మార్పిడి, నాళా అనుమతులు జారీ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించాలని కూడా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఈ ప్రక్రియ మరింత సరళతరం కాబోతుంది. ఇళ్ళు, భవనాలు, నాన్ హైరేజ్ నిర్మించుకోవాలనుకునే వాళ్ళ కోసం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి శ్రీ ధృవీకరణ కింద వెంటనే అనుమతులు కూడా లభిస్తున్నాయి. పురా నగరపాలక సంస్థలు ఏటా 40,000 ఇళ్ళు భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటున్నారు. వీటిలో 100 నుంచి 200 చదరపు గజాల లోపు స్థలాల్లో పేదలు, మధ్యతరగతి వాళ్ళు నిర్మించుకునేవే 80% వరకు ఉంటుంటాయి.